తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని చెప్పారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 2026 మార్చి వరకు పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు రామచంద్రరావు. ఒకవైపు రైతులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు. రైతు బంధు రాక వారి అప్పులు మాఫ్ చేస్తారంటే రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని కూడా వాళ్ళు ఈఎంఐలకు కట్టలేకపోతే కాబూలి వాళ్ళని పీల్చుకో తింటుంటే ఇవాళ పుల్లంలా అనే గ్రామంలో నల్గొండ జిల్లాలో ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మా మీద కేంద్రం మీద ఏదో పెద్ద మేము పోరాటం చేస్తున్నటువంటి ఒక భావన ఏదో ఇస్తా ఉన్నారు. వారు గుర్తు చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో రైతులకు బేడి వేసి జైలుకు పంపించినట్టు ఘనత బీఆర్ఎస్ పార్టీ ఇది, వాళ్ళ ప్రభుత్వం.